15 సంవత్సరాల నుంచి నెట్వర్క్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను. నాకు అంటే మా ఫ్రెండ్ వీళ్ళిద్దరు పరిచయం లేదు, నాకు ఎలాంటి పరిచయం లేదు. ఒక వ్యక్తికి మేము సిమ్ కార్డ్ ఇచ్చాను. సిమ్ కార్డ్ ఇచ్చిన వ్యక్తి యాదగిరి అనేది లాస్ట్ టైం 2వ తారీఖు నాడు అరెస్ట్ తీసుకొచ్చారు మన హైదరాబాద్కు. యాదగిరి కూడా తీసుకొచ్చారు. 2వ తారీఖు తీసుకొచ్చి 3వ తారీఖు నాడు మళ్ళీ తొలకపోయి ఇచ్చిపెట్టేశారు. ఆయన వాళ్ళే తీసుకుపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఇచ్చిపెట్టినారు. మాకు ఇలాంటి అంటే వాళ్ళు ఇప్పుడు మాకు రైతు వాళ్ళు చనిపోయినని కానీ వేరే వాళ్ళు ఏవో రాస్తున్నారు. మళ్ళీ మా షాప్ కాడికి వచ్చి కూడా డైరెక్ట్ మా పోలీసులు కూడా వచ్చి మేమే ఇచ్చినాం. ఆయన ప్రూఫ్స్ ఇచ్చినా యాదగిరికి ఇచ్చినాము, మేము వేరే ఆయన కూడా నేను తీసుకున్నాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తెల్లారేమో రైతు చనిపోయినాడు, రైతు ఇచ్చినాము, ఏదేదో కొత్త చెప్తున్నాను. అయినా సరే సార్ చెప్తున్నాము, అన్నిటికీ మేము ఓకే అన్నాము. తర్వాత మా షాప్ కాడికి వచ్చారు. షాప్ బంద్ చేయమంటే డైరెక్ట్ షాప్ బంద్ చేయకుండా డైరెక్ట్ తోలుకపోయినాడు. షాప్ బంద్ చేయలేదు, రోడ్డు మీద బండి ఉన్న షాప్ కూడా బంద్ చేయలేదు. ఇంట్లో చెప్తాను, ఇంట్లో కూడా చెప్పనివ్వలేదు. మా భార్య 20 రోజుల నుంచి తిరుగుతుంది, అక్కడే ఉన్నది. ప్రతిసారి హరీష్ రావు హరీష్ రావుతో ఎవరు ఉంటారు, మాకేం సంబంధం, హరీష్ రావు ఎవరు, మాకు హరీష్ రావు తెలియదు, ఎవరు తెలియదు కదా మేడం. హరీష్ రావుతో ఎవరు ఉంటారు, ఎవరు చెప్పండి అని మేమేం చెప్తాం, వీళ్ళు మాకు తెలియదు, ఎవరికి మాకు వీళ్ళతో టచ్ కూడా లేదు మేడం ఎవరితో. పంజగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ముగ్గురికి బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. గతంలో వంశీకృష్ణ మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర పనిచేసినప్పుడు తనను బెదిరించారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇదే కేసులో వంశీకృష్ణతో పాటు పరశురాములు, సంతోష్ కూడా అప్పుడే అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో హరీష్ రావు పేరు చెప్పాలని తనను బెదిరించారంటూ వంశీకృష్ణ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు, విచారణ తర్వాత నిన్న ముగ్గురికి బెయిల్ ఇచ్చింది కోర్టు.